హైవ్యూస్ షర్మిల అండ్ జగన్ ఎడమొహం పెడమొహం అన్నట్టుగా ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి తన మేనల్లుడి నిశ్చితార్థ వేడుకకు వచ్చున్నారు హైదరాబాద్. బట్ ఆయన అసలు నాకు తెలిసి ఎక్కడ కూర్చున్నట్టు కనిపించరా. వచ్చారు అమ్మ దగ్గరికి, చెల్లి షర్మిల దగ్గరికి, బావ అనిల్ దగ్గరికి, అండ్ మేనకోడలు ఈ మేనల్లుడు అండ్ పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి ప్రియ వాళ్ళ దగ్గరికి పర్సనల్గా వెళ్ళారు, కలిశారు. ఆ తర్వాత భార్యాభర్తలు కలిసి బొకే ఇచ్చారు, ఫోటో దిగారు. ఆ ఫోటో దిగుతున్న మూమెంట్లో కూడా షర్మిలను పిలిచాడు, ఆమె రావట్లా. మరలా పిలిచాడు, రాలా. 2 సార్లు అయిపోయింది. 3వ సారి వచ్చేసి ఈమె పిలిచింది, ఎవరు విజయమ్మ. అప్పుడు ఆమె వచ్చింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి పక్కకు రాలా, కొంచెం దూరంగా అన్నారన్నమాట. ఆ ఫోటో చూసిన అంతా కూడా ఒకటే అంటున్నారు, ఇంత ఎడముఖం పెడముఖంగా ఉన్నప్పుడు, ఇంత అయిష్టంగా ఉన్నప్పుడు అసలు ఆయన ఎందుకు పిలిచావమ్మా నువ్వు అని కొంతమంది, ఎంత బాధ ఉంటేనే ఆమె అట్లా దూరంగా ఉందని మరి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్కి ఎదురెళ్ళి మరి సాదర స్వాగతం పలకటం, చక్కగా నవ్వుతూ ఫోటోలకు ఫోజులు, ఇవన్నీ చూసేమన్నారంటే జగనన్న కన్నా పవన్ అన్నే గొప్పవాడమ్మ ఈ షర్మిలకి. కారణం ఏంటంటే ఆయన బంధాలకు విలువనిస్తాడు, ఈయన వచ్చేసి అధికారానికి విలువిస్తాడు, అది మాకు అర్థమైపోయిందమ్మా అని అంటున్నారు. కారణం ఏంటి, నేను జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా సాదర స్వాగతం పలికే మూమెంట్లో అక్కడ అనిల్ కనపడ్డాడు అంటున్నారు, కానీ షర్మిల అయితే కనపడలా. నేను ఐ థింక్ లైవ్ కూడా ఇచ్చినట్టున్నది అంతా కూడా. సో సింపుల్ ఇప్పుడు ఏం మాట్లాడుతుందంటే ఎవరైనా కానీ షర్మిల పదే పదే చెప్తుంది, రాజకీయాలు వేరండి, ఏ పార్టీలో ఉన్న అంతిమంగా ప్రజలకు సేవ చేయాలని మా సంకల్పం. బట్ వ్యక్తిగత విషయాల జోలికి పోకుండా అసభ్యజలంతో దూషించకుండా పద్ధతిగా ఉండాలని, గౌరవంగా ఉండాలని ఆమె ఏదైతే చెప్తుందో దానికి కేర్ ఆఫ్ అడ్రస్ పవన్ కళ్యాణ్. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్కి అంత గౌరవం లభించింది అక్కడ. నాట్ ఓన్లీ షర్మిల వాళ్ళ కొడుకు ఫంక్షన్ అండి, మీరు ఏ ఫంక్షన్స్ తీసుకోండి, ఎక్కడికైనా పవన్ కళ్యాణ్ వచ్చాడు అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఆయన ఉంటాడు, అండ్ అందరి అటెన్షన్ ఆయన మీదే ఉంటుంది. అండ్ ఆయన మాత్రం నేను సెలబ్రిటీని, తోపుని అన్నట్టుగా ఉన్నాడు, సింపుల్గా ఉంటాడు. ఫంక్షన్ ఏదైతే దానికి తగ్గట్టుగా హుందాగా ఉంటాడు చక్కగా. ఒక వేడుక పవన్ కళ్యాణ్ వచ్చాడంటే ఆ వేడికి కల వచ్చింది అనమాట. అందుకే నేను ఆయనతో అంత సంతోషంగా ఫోటోలు దిగటం కావచ్చు, సాదర స్వాగతం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ ఇక్కడ చాలామంది సింపుల్గా అంటున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన మన భేదం ఉన్నా లేకున్నా అంతిమంగా తనకి అధికారం కావాలి, అదే ఆయన చూసుకుంటాడు. దానికోసం ఎవరని ఎట్లాగైనా సరే వాడుకుంటాడు, ఆ తర్వాత దూరం పెడతాడు. అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ అయ్యా. దానివల్లే కొంతమంది ఆయనకు దూరంగా జరుగుతూ పోతా ఉన్నారు కుటుంబ సభ్యులతో సహా. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు, అధికారంలో ఉన్నా లేకున్నా, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మన అనుకున్న మనిషి అంటే చాలు గౌరవం ఇస్తాడు. అది వేడుకంటే శుభకార్యం అంటే వెళ్ళి అక్కడ తాను చేయాల్సింది ఏదైనా ఉంటే అది చేసి వస్తాడయ్యా. అదేనయ్యా పవన్ కళ్యాణ్ అంటే. అందుకేనయ్యా ఆయన అందరికన్నా గొప్ప అన్నట్టుగా అంతా చూస్తూ ఉంటారు, అందరికి ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ భక్తులు ఉంటారు. కారణం ఏంటి, ఇదేనయ్యా అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మీకు కూడా అలాగే అనిపించిందా లేదా కింద కామెంట్లో తెలియచండి. బట్ నాకైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని ఫోటో దిగు రా అని అడుగుతుంది, అది చూసి నాకైతే కొంచెం చివుక్కు మంది పాపం జగన్ అని నాకైతే అనిపించింది. మేబీ షర్మిలకి ఆయనకి మధ్య నిజంగా మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయా, లేదన్నప్పుడు అక్కడ కుదరలేదా, ఇంకా అవన్నీ మీరు ఆలోచించాలి. బట్ నాకైతే నేను ఎందుకు పాపం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కొంచెం బాధ అనిపించింది. పాపం నిజంగా ఒంటరివాడి అయ్యాడు అనిపించింది. అండ్ మేనలుడి నిశ్చితార్థ వేడుకు వచ్చి కనీసం కూర్చొని కాసేపు ఉండలేదు ఈయన, మరి అంత బిజీగా ఉన్నాడు ఏంటి అబ్బా అనిపించింది. ఎందుకంటే వైసీపీలో ఉన్నటువంటి వారికి సంబంధించిన నిశ్చితార్థ వేడుకలో పెళ్లి వేడుకలకు వెళ్ళినప్పుడు హ్యాపీగా ఆడ కాసేపు ఉంటారు ఆయన, అక్కడ ఉన్నంతసేపు ఇక్కడ ఉండలేదు ఈయన. సో అదే ఈ కుటుంబంలో ఉన్నటువంటి రిలేషన్స్ వైజ్ ఎక్కడో మరి ఈయన మిస్ అయ్యాడా, వాళ్ళు మిస్ అవుతున్నారా, లేదన్నప్పుడు ఈ రాజకీయం వచ్చేసి మధ్యలో గ్యాప్ వచ్చేలా చేసింది అన్నది ఇక ఆ దేవుడికి తెలియాలి, వీళ్ళకి తెలియాలి. మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచండి. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం జమ్ అంతే.